దెందులూరు బీఆర్ఎండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలలో విద్యార్థులు పురాతన వంట సామాన్లు, పిండి వంటలు, బొమ్మల కొలువు మరియు భోగి పళ్ళు పోయిట, పొంగలి తయారు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి వినియోగించే ఎడ్ల బండిని అత్యంత సుందరంగా అలంకరించారు. సంక్రాంతి పండుగని గ్రామీణ వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక గ్రామాన్ని తీసుకుని ఆ గ్రామంలో ఒక గృహం, ఆ గ్రామంలో ఉండే పశువులు, మనుషులు, హరిదాసుల్ని చక్కటి బొమ్మలతోటి తయారు చేసి ప్రజలకు చూపించారు. సాంప్రదాయబద్ధంగా వరికంకులతో అలంకరణ, అరటి మొలకలతో అలంకరణ, ధాన్యం బస్తాలు, విద్యార్థులు స్వయంగా ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పిడకలతో సాంప్రదాయబద్ధంగా పొయ్యి మీద పొంగల్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి రాజా భోగి మంటను వెలిగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి పాటలకు నృత్యం చేసి గ్రామస్తులను అలరించారు. కోడి పందాలు వేశారు. ఈ కార్యక్రమంలో మోటపర్తి రాజా, రిటైర్డ్ మాస్టర్ వెంకటాద్రి, దెందులూరు పంచాయతీ ప్రెసిడెంట్ తోట ఏసమ్మ, గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన కళాశాలకు అతిథిగా విచ్చేసినటువంటి ప్రగతి కళ అటు నుంచి ఎడ్ల బండి మీద ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోండి. కరతాళంతో ఆశీర్వదించమని కోరుతున్నాను. ఓకే రాజా గారు ప్రసాదం తీసుకెళ్ళాలి. దయచేసి ఒక్కసారి ఒక్క నిమిషం ప్రసాదం తీసుకెళ్ళి అయిపోయింది. ప్రసాదం అయిపోయింది. అరే తప్పకుండా గీతలు నేను వద్దుగా అరే చెప్పింది ఏంటో అరే రెడీ చేసావా? నేను తెలుసు మామూలుగా లేదు. దూరంగా దూరంగా తగ్గదు దూరంగా ఇది మామూలుగా లేదు. ఎగురుతుందిగా లేదు లేదు పైకి ఇప్పుడు తగ్గించు. దారం తగ్గించు, ఎగురుతుంది. దారం తగ్గితే ఎగురుతుంది. స్పీడ్గా తగ్గుతారా? స్పీడ్గా తగ్గితే ఎగురుతుంది. అది గ్యాప్ అంటే మెయింటైన్ చేయండి రా. గ్యాప్ అంటే మెయింటైన్ చేయండి.
మంది ఈదులో చాలా మంది అడిగాను ఏంటి ఆల్సిపెంటి కానీ స్వామి చక్కనటువంటి నాలుగుతో కొన్ని విద్యార్థికి పాప ఉంటే ఆ పాపను రెడీ చేశాము. నెల్లూరులో కుప్పిశెట్టి రామలింగేశ్వర గారు కుమారుడు మరి బదరి గారు వాళ్ళ మనవరాలకి భోగిపళ్ళు పోయినేమో అనుకుంటే మరి ఒకరికి మరొకరు తోడయ్యారు. ఇదే ఒకళ్ళే కష్టం అనుకుంటే ఇద్దరికే మరి ముగ్గురికి భోగిపళ్ళు పోయడం జరుగుతుంది ఇక్కడ. ఇది జందులూరు గ్రామంలో గత 59 సంవత్సరాల నుంచి ఒక విద్యా సంస్థ నడుపుతున్నాము. ఆ కళాశాలలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి అదే కాకుండా అనేక రకాలైన మతాలకు సంబంధించిన కూడా కార్యక్రమాలు చేస్తుంటాము. ఈరోజు మరి ఈ సంక్రాంతి సంబరాలని పురస్కరించుకుని మా గ్రామంలో మరి మా విద్యార్థుల చేత ఈ సంక్రాంతి సంబరాలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అన్ని కూడా మరి సాంప్రదాయ పరంగానే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామం అంతా కూడా మరి సుఖశాంతులతోటి మంచి పాడి పనులతోటి శ్రేయస్కరంగా ఉండాలనే ఆలోచనతోటి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జందులూరులో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులకి మరి అందరికీ మా విద్యార్థులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు భోగి రేపైనా ఈరోజు భోగి జరిగింది అనేది నేను ఎందుకు జరుగుతుంది ఈరోజు అనేది చాలాసేపు ఆలోచించారు. 2 రోజుల క్రితమే చెప్పారు నోగరాజు గారు. అయితే
ఒక నిష్కల్మషంగా సేవ చేయాలనే దృక్పథంలో ఉన్న వ్యక్తికి భోగి ముందరే తీసుకురాగలడు అనేది నాకు అర్థమైంది. మరి ఈ భోగికి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత చక్కగా నిర్వర్తించిన నూకరాజు గారికి వాళ్ళ యొక్క విద్యార్థినులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు న్యూ జనరేషన్ హై స్కూల్ విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు ఎన్ఆర్కే ప్రసాద్, డైరెక్టర్, న్యూ జనరేషన్ స్కూల్, ఏలూరు.